అందరికీ నమస్కారం. నేను మీ దేవి. ఫ్రెండ్స్, మార్నింగ్ అలా పెట్టేసరికి చాలామంది టెక్స్ట్ స్క్రోలింగ్ పెట్టమంటున్నారు. కానీ ఇన్ని రోజులుగా నేను బిల్డ్ చేసుకున్న ఈ ఛానల్ రిస్క్‌లో పడుతుందని చెప్పినా మీరు వినటం లేదు. సరే, మీకోసం నేను టెక్స్ట్ స్క్రోలింగ్ పెట్టడానికే ట్రై చేస్తాను. కానీ మీరు కూడా మా బాధని అర్థం చేసుకోవాలి కదా! అలా అర్థం చేసుకోకుండా ఇలా కామెంట్స్ పెట్టడం కరెక్ట్ కాదు. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. 'శాడిస్ట్ మొగుడు' సీజన్ 2 72వ భాగం. రచయిత వనజ గారు. మన ఆద్య బుడ్డది చాలా యాక్టివ్ కాబట్టి ఒక్కో మెట్టు దిగుతూ కిచెన్‌లోకి వెళ్లి జానకికి పెట్టేసింది. మమ్మీ, డాడీ, అంకుల్ ఇంకా బాబాయ్ ఏదో చేస్తున్నారు. మమ్మల్ని రావద్దన్నారని చెప్పడంతో సిరి సితార వైపు చూస్తే ఆమె ఉద్దేశం కూడా అదే అయ్యి పిల్లల్ని రావద్దని వీళ్ళేం చేస్తున్నారంటూ వంటలన్నీ సిమ్‌లో పెట్టి అయిపోయినవి ఆఫ్ చేసి ఒక్కొక్కరు చీర కొంగు నడుముకి దోపి మరీ థియేటర్ వైపు వెళ్లారు. పిల్లలు వెళ్లి ఒక అరగంట ముందు నుండి ఆ థియేటర్ రూమ్‌లో ఏం జరిగిందో మనం ఒక లుక్కేద్దాం వచ్చేయండి. అభి, అజిత్ ఇంకా అర్జున్ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటే అజిత్ అభి వైపే చూస్తూ మరి మన ఇంటికొచ్చిన గెస్ట్‌కి చేసే మర్యాదలేం లేవా అభి అని అడిగాడు. దానికి అభి అజిత్ వైపే చూస్తూ ఏదో అర్థమైనట్లుగా అర్జున్‌ని అడిగాడు. మీకు అలవాటుందా అన్నట్టు. హాయ్ సురేష్ వాళ్ళ భాషలు, వాళ్ళ సైగలు అర్థం చేసుకున్న అర్జున్ మరీ అంత తాగుబోతుని కాదు. ఎప్పుడైనా అఫీషియల్ పార్టీస్ లేదా బాగా మూడ్ డిస్టర్బ్ అయినప్పుడు తాగుతానని ఓపెన్‌గానే చెప్పేయడంతో, మరి కక్కా ముక్క పార్టీ చేసుకుందామా అని అడిగాడు అజిత్. కక్కా ముక్క ఏంటి? ముక్క చుక్క కదా అని అర్జున్ అడగటంతో, అదే ఏదోలెండి పొరపాటు. మరి మీకు ఓకేనా? అని అడిగాడు అజిత్. బాబు అజిత్, తమరి భార్యని మీరెప్పుడో కంట్రోల్‌లో పెట్టారు కాబట్టి ఏమనదు. ఇక అర్జున్ గారి వైఫ్ అడగాలనుకున్నా అడగలేరేమో కానీ, మీకు జానకిలోని కనిపించని వైట్‌నెస్ తెలీదు కాబట్టి నన్నొదిలేయండి. మీరిద్దరూ కంటిన్యూ అయిపోండి అంటూ అభి అంటే, దానికి అర్జున్ కూడా సరే ఇప్పుడొద్దులేండి. ఇంకెప్పుడైనా మనం బయట పార్టీ చేసుకుందాం అని అంటే, అజిత్ నాకు తెలుసభి జానకి ఏమందు. నువ్వు కంటిన్యూ అయిపో ముందు. ఇక్కడే తీసుకొచ్చేస్తాను చూడు. మా ఇద్దరు బ్రాండ్ ఏంటో నాకు తెలుసు. అర్జున్ గారు మీరే బ్రాండ్ వాడతారని అడిగి తెలుసుకొని, మరి వాళ్ళ కనపడకుండా ఐస్ ముక్కలు కూడా తీసుకొచ్చి 3 బ్రాండ్స్ ఆర్డర్ చేసేసరికి సడెన్‌గా ఉరుములేని వర్షంలాగా వచ్చేసాడు కశ్యప్. రేయ్! నువ్వేంట్రా ఇక్కడ సడెన్‌గా ఆఫీస్‌లో ఉండాలి కదా! అని అంటూ అభి అడుగుతూ ఉంటే, నా మనసు మెసేజ్ చేసింది అభి. ఎవరో ఇంటికి కొత్త వాళ్ళు వచ్చారని. సరే, ఎవరో నీకు బాగా కావలసిన వాళ్ళే అయ్యుంటారు అని చెప్పి ఆఫీస్ చూసుకోమని శర్మ గారికి చెప్పేసి అప్పచెప్పి ఆఫీస్ పనంతా నేనిలా వాలిపోయానంటూ చేతులు రబ్ చేసుకుంటూ, ఓహో! సిట్టింగ్ చేశారా? కానియండి, కానియండి అంటూ తను ఒక గ్లాస్ పట్టుకున్నాడు కశ్యప్. నువ్వు తాగే బ్రాండ్ తీసుకురాలేదు కశ్యప్ అంటూ అజిత్ అంటే, పర్లేదు బావ, నేను ఏ బ్రాండ్ అయినా తాగుతాను. నాకు ఆ అలవాటు ఉంది కానీ, అది ఇది అని బ్రాండ్ ఏం లేదు. మీ ముగ్గురిలో తలా ఒక 20% ఇచ్చినా కూడా 60%తో నా కడుపు నింపుకుంటాను అని చెప్పి ఓ పెగ్గు లాగించేశాడు. కాసేపు మిగతా ముగ్గురు కూడా ఒక పెగ్గు, 2 పెగ్గులు కాస్త ఐదో పెగ్గు ఆగి మంచి కోసం పికిల్ నాక్కొని సిగరెట్ అలవాటున్న వాళ్ళు వాటిని ఇంకో చేతిలో పట్టుకొని, ఇంకో చేతిలో కప్పు పట్టుకొని మరి తాగుతూ ఉంటే, అప్పుడే బుడతలు ఎంట్రీ ఇచ్చారు. "ఎందుకొచ్చారమ్మా? మీరు వెళ్ళిపోండమ్మలు దగ్గరికి" అని వాళ్ళు చేసిన తప్పు అప్పటికి నలుగురు మగాళ్ళకి అర్థం కాలేదు. ఇంక ఏం చేస్తారు? వాళ్ళ పిల్లల చేతుల్లో బలై పిల్లల్ని వద్దన్నారు మన పిల్లలు. జెన్‌చెట్ పిల్లలు కావడంతో వెళ్ళి అమ్మలకి చెప్పేశారు. నిప్పెట్టేశారు. అర్జున్ గారు పిల్లల్ని వద్దన్నారు. వాళ్ళేమైనా వంటింట్లో లీక్ చేస్తారేమో అంటూ కశ్యప్ ఆవకాయలు, మామిడికాయ ఉప్పుకు నాకు కొంచెం చెప్పడంతో వాళ్ళకంత టాలెంట్ లేదండి. సితార ఎప్పుడన్నా డ్రింక్ చేసేటప్పుడు చూసా కూడా నేనేదో కూల్ డ్రింక్ అని చెప్పి మేనేజ్ చేస్తానని అర్జున్ అంటే, ఆద్య, ఆదిత్యకి అసలు డ్రింకింగ్, స్మోకింగ్ గురించి ఐడియా లేదు కాబట్టి వాళ్ళు చెప్పే అవకాశమే లేదు. జ్యూస్ తాగుతున్నామని చెప్పుకుంటారు. ఒకవేళ అన్నా కూడా అని అభి ఇంకా చెప్పేలోపే ముక్కు ఎగపిల్చే సౌండ్లు, వేడి వేడి సెగలు తమ వరకు తగిలేసరికి డోర్ వైపే చూశారు ఆ నలుగురు. ఎవరైనా ఉగ్రరూపం దాల్చిన వారు మహిషాసుర మర్దినిలాగా ఉంటే, మన ముగ్గురు అమ్మాయిలు మాత్రం జస్ట్ కొంచెం కోపమాడిన లలితమ్మ వారిలాగా ఉన్నారు. అందుకే వాళ్ళకంత అలుసు. ఏమీ చేయలేరులే అని. రామ్ ఏం చేస్తున్నావు? అజిత్ ఏం చేస్తున్నావు? అర్జున్ గారు ఏం చేస్తుంది మీరు? అని అంటూ ముగ్గురు ఉండి వరుసగా క్వశ్చన్స్ రావడంతో పిల్లల్ని మభ్యపెట్టినట్టు పెళ్ళాలని మభ్యపెట్టలేరు కదా! జ్యూస్ అని చెప్పి కాబట్టి బుద్ధిగా చేతులు కట్టుకుంటూ తలదించుకుంటే మన సిరి పాప ఎక్కడా కూడా అర్జున్ తలదించుకోవడం చూడలేదు కాబట్టి ఫాస్ట్‌గా తన పతి దగ్గరికి వెళ్లి ఆయన గడ్డం పట్టి తల పైకెత్తుతూ మీరెప్పుడు తలదించుకోకూడదు అర్జున్ గారు. ఏమైందిప్పుడు? కొంచెమే కదా తాగుతారు. మీకు తెలుసు కదా ఎంత తాగాలో ఏంటో అని. కాబట్టి
ఇక వదిలేయండి. మళ్ళీ మీరే కార్ డ్రైవ్ చేయాలి. మనం ఇంటి వరకు వెళ్ళాలని చాలా సామరస్యంగా చెప్పడంతో ఆమె అలగనందుకు కాస్త రిలీఫ్‌గా ఫీలయిన అర్జున్ అలాగే చేతిలో ఉన్న గ్లాస్ పక్కన పెట్టేశాడు. అజిత్ ఇంటికి గెస్టులు వచ్చి ఉంటే ఆయనతో పాటు నువ్వు కూడా ఏంటిలా? ఈ మధ్యనే మానేసినట్లున్నావు కదా! మళ్ళీ ఎందుకు అలవాటు చేసుకున్నావంటూ జాహ్నవి కోపానికి ఎమోషనల్ లవ్‌కి మధ్య ఫీలింగ్ చూపించడంతో కళ్ళెత్తి ఆమె వైపే చూస్తూ గెస్ట్ కాబట్టే మర్యాద చేయడానికి ఏదో ఒక సిప్పేశానంతే. అంతకు మించి ఏం లేదని సింపుల్‌గా చెప్పేయడంతో అది అజిత్, జాహ్నవిల ప్రాబ్లమ్ కూడా సాల్వ్ అయిపోయింది. ఇక మిగిలింది జానకి. అందుకే ఆమె ఏమంటుందా అని వంచిన తల ఎత్తకుండా ఉన్నాడు మన అభిబాబు. రామ్, ఒకసారి మన రూమ్‌కి వస్తారా? నీతో కొంచెం మాట్లాడాలంటూ జానకి ముందు వెళ్ళిపోతే, అభి చేతులు కట్టుకొని వెనకే బుద్ధిగా వెళ్ళిపోయాడు. వాళ్ళ ముగ్గురిని చూసి పిల్లాన్ని కంట్రోల్‌లో పెట్టడం నీకు రావట్లేదు బావా. నన్ను చూడండి అసలు నేను వచ్చినట్లు కూడా నా మనుకి తెలియదు. ఒకవేళ తాగినా కూడా ఎలా మేనేజ్ చేయాలో మీకు నేను క్లాసెస్ చెప్తానంటూ ఓవర్ యాక్షన్ చేయడంతో, కశ్యప్ గారు మీకు ఆ అవకాశం కూడా లేదండి. ఆద్య మామయ్య వచ్చాడని చెప్పి మానసికి ఎప్పుడో చెప్పేసింది. తను మీకోసమే రూమ్‌లో ఎదురు చూస్తూ ఉంది. అని సిరి మెల్లిగా బాంబు పేల్చడంతో కడుపులోకి పోయిన మందు కాస్త డాన్స్ వేయడం మొదలుపెట్టింది. కశ్యప్‌కి అజిత్ ఇంకా అర్జున్ కశ్యప్ వైపు చూడటంతో బ్రదర్స్ అప్పుడప్పుడు కొంచెం వాళ్ళని బ్రతిమలాడాలి అన్నమాట. వాళ్ళని మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే కాబట్టి నేను నా వైఫ్‌ని ప్యాంపర్ చేసుకోవడానికి వెళ్తున్నాను. మీరిద్దరూ కంటిన్యూ చేసుకోండి స్టైల్‌గా పోజులు కొడుతూ మానసి రూమ్‌లోకి వెళ్ళిన కశ్యప్‌కి వీపు విమానం మోత మోగిపోతే దాన్ని కవర్ చేసుకోవడానికి డోర్ లాక్ చేసుకున్నాడు పిచ్చిబాబు. తమ రూమ్‌లోకొచ్చిన అభిని గోడకి లాక్ చేస్తూ తమరికి ఈ అలవాటు కూడా ఉందా? అంటూ జానకి అడగటంతో యాక్చువల్లీ ముందు లేదు. కానీ దీనివల్ల చాలా మేలు జరిగింది. అందుకే అలవాటు చేసుకున్నా అని అభి అనడంతో మందు వల్ల మేలు జరిగిందా? ఏంటో అది అంటూ జానకి అంటే ఫస్ట్ నైట్ వద్దు. ఫస్ట్ నైట్ అంటే భయం అంటున్న మా ఆవిడ జానకి ఈ మందు తాగాకే ఆమెతో ఇలా, అలా ఆ తర్వాత ఇద్దరు పిల్లలు అంటూ అభి, జానకి నడుము రెండు వైపులా లాక్ చేయడంతో జానకి కళ్ళు చిన్నవి చేసి అభి వైపే చూసింది. ఇంకా దగ్గరికొచ్చిన అభి ఎందుకే అలా చూస్తున్నావు? అంటూ జానకిని అడగటంతో కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అలా ఇలా అంటున్నారు ఏంటని అడగటంతో మన గురించి పాస్ట్ మెమరీస్ ఎన్ని చెప్పినా కూడా ఇది మాత్రం చెప్పనంటూ అభి అనేసరికి ఎందుకని అడిగింది జానకి. ఎందుకంటే ఇది నేను చెప్తేనే నీకు గుర్తు రావాల్సింది కాదు. నీకు నువ్వుగా ఫీల్ అయ్యి గుర్తొచ్చినప్పుడు చెప్పు దీని గురించి మాట్లాడదాం. లేదంటే రీక్రియేట్ చేద్దాం అంటూ అభి అనేసరికి జానకి చిన్నగా సిగ్గుపడుతూ అభి చెంప మీద చిన్న స్లాప్ ఇచ్చింది. ఆ రోజు ఇంతకంటే పెద్ద పెద్ద దెబ్బలు తగిలాయిలే అంటూ అభి అనేసరికి కనీసం మీ పేరుకైనా న్యాయం చేయండి. ఎందుకు ఎప్పుడు గబ్బుగా మాట్లాడతారంటూ జానకి అంటే వామ్మో! దీంట్లో నీకేం అర్థమైందన్నాడు అభి బాబు. ఏదో ఒకటి కానియండి. ఎందుకు తాగారు? సరే ఆయన గెస్ట్ మర్యాద చేయాలంటే దుకాణం ఇంట్లోనే పెట్టాలా? రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు తాగుండొచ్చు కదా! ఇంట్లో పెద్దోళ్ళున్నారు, చిన్నపిల్లలున్నారు. వాళ్ళ ముందర మీరిలా చేయడం కరెక్టా? అంటూ జానకి అంటే వాళ్ళ ముందర మేమెక్కడ చేశామే? పిల్లలు హాల్‌లో ఉన్నారు. పెద్దలు ఎవరు రూమ్స్‌లో వాళ్ళున్నారు. మేమేదో ఒక మూలన ఉన్న రూమ్‌లో సిట్టింగ్ చేస్తే వాళ్ళకేంటి అంత ప్రాబ్లమ్ అంటూ అభి అంటే ఇంకో దెబ్బ అతని చెంపకేసి ఈ మాటలకి తక్కువ లేదు. ఇంతకీ తాగారు కదా! అంటూ జానకి అంటే ఆల్వేస్ ఇన్ లిమిట్స్ అని చెప్పాడు అభి. సరే ఇక వెళ్దాం పదండి అంటూ జానకి అంటే అప్పుడే ఎక్కడికి నా వాటా తీసుకోనివ్వు. నువ్వు మాత్రం 2 సార్లు నన్ను కొట్టావు. మరి నేను రివెంజ్ తీర్చుకోవద్దా? అంటూ అభి జానకి నడుముని కస్తీరా నలిపేసి కింద పెదవి గట్టిగా కొరికేసి వెళ్ళిపోయాడు ఆ రూమ్ నుండి. మంట పెడుతున్న పెదవిని రుద్దుకుంటూ అభిని పనిలో పనిగా తిట్టుకుంటూ కందిపోయిన నడుముకి కూలింగ్ జెల్ రాసుకొని పెదవులకి లిప్ జెల్ వేసుకున్నాక బయటకొచ్చింది జానకి. ముగ్గురు లేడీస్ మళ్ళీ కిచెన్లోకి వెళ్ళేసి ఇంకోసారి వంటలన్నీ చెక్ చేసుకొని టేబుల్ మీద పంచేసరికి వాళ్ళ వార్నింగ్ అంటే మనం మార్నింగ్ అని చెప్పుకోవాలి. వీళ్ళేదో బ్రతిమాలుతున్నట్లు చెప్పారు. ఆ మాటల మీద నలుగురు అబ్బాయిలు మంచిగా స్నానం చేసి మౌత్ ఫ్రెషనర్ వేసుకొని మరీ డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు. అర్జున్ గారు మాత్రం స్నానం చేయలేదులేండి. ఎంత చెప్పినా కూడా చేయలేదు. జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని మౌత్ ఫ్రెషనర్ వేసుకున్నాడు. నలుగురు అమ్మాయిలు మొత్తం లిప్స్ ఓపెన్ చేసి చూసేసరికి నాన్ వెజ్‌లో అన్ని రకాలు, వెజ్‌లో పప్పు, రసం ఇంకా గుత్తి వంకాయ, పలావ్, గారెలు, చికెన్‌లో 2, 3 వెరైటీస్, మటన్ కర్రీ, ఫిష్ కర్రీ అండ్ ఫ్రై ప్రాన్స్ ఫ్రై అండ్ కర్రీ ఇలా అన్నీ ఉండడంతో వామ్మో! జానకి గారు ఏంటి మమ్మల్ని ఇక్కడే ఆపేద్దామని చూసారా? మీ ఫుడ్‌తో ఎందుకండి ఇన్ని చేశారంటూ అర్జున్ చొరవగా చెప్పడంతో మా అబ్బాయిని కాపాడారు మీరు. ఇప్పుడు మాకు రిలేటివ్స్ లాగా అయిపోయారు. మా ఇంటికి ఫస్ట్ టైమ్ వచ్చారు. మరి మీకు ఇంతకంటే తక్కువ చేస్తే బాగోదు కదా! అంటూ జానకి చెప్తూ సిరి ప్లేట్ నింపేసరికి ఆ ప్లేట్ వైపు చూసి నవ్వుతూ తన ప్లేట్‌లో ఉన్నది నోట్లో పెట్టుకున్నాడు. ఆ మొదటి ముద్దలోనే జానకి చేతిలోని కమ్మదనం తెలిసిందో ఏమో అభి
యు ఆర్ రియల్లీ లక్కీ తెలుసా? మీ వైఫ్ చేతిలో నిజంగా అమృతం ఉందేమో. ఒక్క ముద్దలోనే ఆ కమ్మదనం తెలిసిపోయింది అంటూ అర్జున్ పొగుడుతూ ఉంటే జానకి చిన్నగా నవ్వి ఊరుకుంది. ఇంకా అక్కడ వడ్డించే పని జాహ్నవి మానసులకు అప్పగించి జానకి పిల్లలు తినిపించడానికి వెళ్ళిపోయింది. అయాన్ ఇంకా రాలేదు. పడుకొని ఉన్నాడా అంటూ అభి అడిగేసరికి నైట్ డ్యూటీ కదా, సో రెస్ట్ తీసుకొని అని చెప్పి నేను లంచ్ కూడా పిలవలేదు అభి అని అంటే 2-3 అవర్స్ అయిపోయింది కదా, హాస్పిటల్ ఏం తిన్నాడో ఏంటో ఒకసారి కాల్ చేద్దాం, అందరూ ఉన్నారు, వాడొక్కడే లేడు కదా అంటూ అభి చెప్పి అతని రూమ్లోకి వెళ్లే సాహసం ఎవరూ చేయలేక హాల్ నుండే బెడ్రూమ్కి కూడా కాల్ చేశాడు అభి. జ్వాలను అసలు పట్టించుకోకుండా ఫుల్ స్లీప్ వేసేసిన అయాన్ 2 గంటలు ఫుల్గా నిద్రపోవడంతో కాస్త నిద్ర తగ్గి అదే పనిగా మోగుతున్న ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఏంటవి ఇక్కడి నుంచే కాల్ చేస్తున్నాడు అని అనుకుంటూ లిఫ్ట్ చేసేసరికి ఏం చేస్తున్నావు అయాన్ అని అటువైపు నుండి అభి వాయిస్ వినిపించడంతో పడుకునే ఉన్నానని అయాన్ అంటే అందరం హాల్లోనే ఉన్నాం, లంచ్ చేయడానికి రా అని చెప్పేసి కాల్ కట్ చేయడంతో తను కూడా నిన్నటి నుంచి అంతగా ఏం ఫుడ్ తినకపోవడంతో కాస్త నిద్రమత్తు వదిలేలా ఫేస్ వాష్ చేసుకొని జ్వాలను అసలు పట్టించుకోకుండా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి చేసిన వెరైటీస్ అన్నీ కూడా ఒక పట్టు పట్టాడు. అందరూ ఇంకా తింటూ ఉన్నారు. జానకి హాల్లోకి పిల్లలకి తినిపిస్తూ ఉంది. సితార నేను స్వయంగా తింటానంటూ గోల చేయడంతో తనకి సెపరేట్ ప్లేట్ వేసినా కూడా సరిగ్గా తినలేకపోవడంతో జానకిని తమ ఇద్దరు పిల్లలతో కలిపి సితార కూడా భోజనం తినిపించింది. అలా అందరూ సరదాగా మాట్లాడుతూ ఈశ్వరి కౌశల్యలతో కూడా కలిసిపోయి తిరిగి గంటకు లంచ్ చేయడం ఫినిష్ అయ్యాక హాల్లో కూర్చున్నారు. ఎప్పుడు తినడానికి జాహ్నవి జానకి మానసి కూర్చుంటే వాళ్ళకు తోడుగా సిరి కూడా కంపెనీ ఇవ్వడంతో నలుగురు వంటల గురించి మొగుళ్ళ గురించి మాట్లాడుతూ టైం పాస్ చేస్తుంటే పిల్లల గురించి తెచ్చేసరికి మానసి ఎగ్జైట్ అయితే జాహ్నవి మాత్రం చాలా లోగా ఫీల్ అవుతూ ఇక అన్నం కూడా తినలేక ప్లేట్లోని చేయి కడిగేసింది. మిగతా ముగ్గురు తన వైపే ఏంటన్నట్లుగా చూస్తే చాలు ఇంతే అని చెప్పింది జాహ్నవి. వీళ్ళు కూడా హాల్లోకి వచ్చేసరికి మాటల కబుర్లు సాయంత్రం అయినా కూడా ఆగకుండా ఉంటే టైం చూసుకున్న అర్జున్ సిరి వైపు ఇక వెళ్దాం అన్నట్లుగా చూడటంతో సీతారాం తీసుకొని లేచి నిలబడి ఇక మేము వెళ్ళొస్తాం జానకి అని చెప్పింది. అదేంటి అప్పుడే వెళ్ళిపోతారా, ఇంకా సేపు ఉండొచ్చు కదా అని జానకి అంటూ ఉంటే లేదండి ఆయనకి ఏదో మీటింగ్ ఉందట, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక రోజు ఉంటామని చెప్పి పిల్లలు బొగ్గలాగి ముద్దు పెట్టుకొని సిరి అర్జున్ ఇంకా బయలుదేరడానికి సిద్ధమైతే జానకి లోపలికి వెళ్ళి ఒక ప్లేట్లో చీర పళ్ళు పూలు పసుపు కుంకుమ గాజులు అన్నీ తీసుకొచ్చి సిరికి బొట్టు పెట్టి మరీ తాంబూలం ఇచ్చాక నవ్వుతూ తమ అయోధ్య నుండి సిరి అర్జున్ సీతారాలను సాగనంపింది. చిరునవ్వులతో బాయ్ చెప్పి వెళ్ళిపోయారు ఆ ముగ్గురు కూడా. సాయంత్రానికి కడుపు కాస్త ఆకలి కొరడంతో రూమ్ నుండి బయటకు వచ్చిన జ్వాలకి అందరూ గుమ్మంలో ఉంటే ఆద్య ఆదిత్య మాత్రం సోఫాలో ఉండేసరికి ఆమె అడుగులు ఆద్య వైపు పడ్డాయి. ఇక జ్వాల ఆద్యని టచ్ చేస్తుందనగా ఫాస్ట్ గా రియాక్ట్ అయి పాపను చేతిలోకి తీసుకున్న జాహ్నవి మళ్ళీ ఏం చేయాలని చూస్తున్నావు అని కోపంగా నిలదీసింది. అర్జున్ సిరి మన అభి జానకి వాళ్ళ ఇంటికి రావడం చాలా బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. మళ్ళీ జ్వాల ఆర్జని ఏం చేయడానికి తన దగ్గరికి వస్తోంది, మీరేమైనా గెస్ట్ చేస్తారా? గెస్ట్ చేస్తే కమెంట్ చేయండి. మరి జ్వాలలో ఏమైనా మార్పు వచ్చిందంటారా, లేదా ఇదేమైనా కొత్త ప్లాన్ అంటారా? మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. కథ కొనసాగుతుంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.